హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. వ్యూహకర్తలు హ్యాట్సప్, జారిన జాకీలు. విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం. సర్వేలు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ధనవంతులకే సీట్లు. క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించిన పట్టించుకోనప్పుడు మేమెందుకు అని చెప్పి రాబిన్ శర్మ చెప్పిండట. తమ ప్రయత్నాలు అంతా వృధా అయ్యాయని ఆక్రోశం. రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ శర్మ బృందం. ఇది వ్యూహకర్త రాబిన్ శర్మ. తెలుగుదేశం పార్టీకి కూటమికి సంబంధించి వ్యూహకర్తగా ఉన్నాడు. ఆయన ఒక విధంగా నిరసన వ్యక్తం చేసిండట. అంటే విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విశ్వసనీయత లేని పొత్తులు, అసహజమైన పొత్తులు. అటు బీజేపీతోను కానీ జనసేన తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న పొత్తును ప్రజలు హర్షించట్లేదు, ప్రజలు ఇష్టపడలేదు, ప్రజలు ఆదరించట్లేదు అనేది. అది ఫస్ట్ నుంచి చర్చ జరుగుతుంది. వాళ్ళ వ్యూహకర్త కూడా చేతులు ఎత్తేసినట్టు. ఇప్పుడు చేతులు ఎత్తేసి ఎట్టి పరిస్థితులు మీరు గెలిచే అవకాశం లేదు, ఎందుకంటే మీరు పెట్టుకున్న పొత్తులు కానీ మీ విశ్వసనీయత పెంచే విధంగా లేదు, ఇంకా తగ్గించే విధంగా ఉంది. మీ విశ్వసనీయత, మీ పైన నమ్మకం ప్రజల్లో దిగజారిపోయింది. అంటే మీరు చేసిన గతంలో చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి జరగబోయేది ఏదైనా చెప్తే నమ్మే పరిస్థితి లేదు అనేది. అంటే మీరు ఏదైనా చేస్తానన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, విశ్వసనీయత పోయింది అని చెప్పి ఆయన చెప్పారట. మొత్తానికైతే ఆయన అలిగి వెళ్ళిపోయింది. ఈయన రాబిన్ శర్మ అనుకుంటా అలిగి వెళ్ళిపోతే మళ్ళీ పీకే ప్రశాంత్ కిషోరు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం వ్యవహరించి బుజ్జగించి ఆయన్ని పనిచేసే విధంగా చేసిండు. కానీ అయిష్టంగానే పనిచేస్తాడు. ఇప్పటికి కూడా అయిష్టంగానే పనిచేస్తాడు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అడ్డకత్తెరలో పడ్డ పోకచెక్క లెక్క అయింది. అటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయిండు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, వ్యూహకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు. చివరికి వ్యూహకర్తలు కూడా మేము చెప్పింది మీరు వింటలేదు, మేము చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు, కోట్లు ఉన్న వాళ్ళకి డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తే పార్టీ కోసం పనిచేసిన క్యాడరు, పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఎట్లా పార్టీకి పనిచేస్తారు? అది పెద్ద ఎత్తున దెబ్బ కొట్టే అవకాశం ఉంది పార్టీకి అని చెప్పారు. అది వాస్తవంగా కొన్ని అప్పటికప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. పార్టీ కోసం 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఆస్తులను పోగొట్టుకొని కేసులు మోసి ఉన్న వాళ్ళని పక్కన పెట్టిండు, వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. అప్పుడు కింద క్యాడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ఓటే తెలుగుదేశం పడే అవకాశం లేదు. మిగతా 2 పార్టీల ముచ్చట తర్వాత దేవుడు ఎరుగు. జనసేన బీజేపీ వేస్తుందని సెకండరీ. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీలో తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశానికి ఓటేసే పరిస్థితుల్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో లేదట. ఎందుకంటే ఇష్టం లేకుండా ఇష్టం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా వేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓట్లే సైకిల్ గుర్తుకి పడే అవకాశం లేని పరిస్థితులు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అని చెప్పి ఆ రాబిన్ శర్మ నిరసన వ్యక్తం చేసిండు, అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇంకా కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా జనసేనకి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ప్రజలు మెచ్చినా ప్రజలు ఇష్టపడిన పొత్తు కాదు, ప్రజలు మెచ్చని పొత్తు, ప్రజలకు అవసరం లేని పొత్తు, ప్రజలు కోరుకున్న పొత్తు కాదు. ఇది కార్యకర్తలు కోరుకున్న పొత్తు కాదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న పొత్తు. కాబట్టి ఇది మొత్తానికి బెడిసి కొట్టింది. జారిన జాకీలు మొత్తం జారినాయట. అది ఒక వార్తగా ఇచ్చారు. కూటమి చిలుక పీకేనేనట మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒక మాట అన్నారు, కూటమి చిలుక పీకేనే. ఆయన టీడీపీ బీజేపీ కూటమికి పనిచేస్తున్నారు, అందుకే చంద్రబాబుకు అనుకూలంగా జోష్యం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్లో రాజకీయంగా చిలక ప్యాకేజీ కోసం టీడీపీకి సేవలు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వికటించిన పీకే జోష్యం బీహార్లో రాజకీయంగా చెల్లక ప్యాకేజీ కోసం టీడీపీ కోసం పనిచేస్తాను ఇక్కడికి వచ్చి. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నేను ఇక పనిచేయను, రాజకీయాల్లో ఉంటా, బీహార్లో పోయిండు, జేడీయూలో జాయిన్ అయ్యాడు, తర్వాత బయటకు వచ్చిండు, రకరకాల పాదయాత్రలు అవి చేసిండు. మొత్తానికి అక్కడ అంటే మమతా బెనర్జీ గారు అనేది పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ అనేది బీహార్లోని ఆటలు చెల్లక ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చిలక జోష్యం చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా నువ్వు చెప్పిన జోష్యాలు గతంలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఫెయిల్ అయినాయి. నువ్వు అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్ వ్యూహకర్తవి, నీ వ్యూహాలు పనిచేయట్లేదు, నీ వ్యూహకర్తగా నిన్ను గుర్తించట్లేదని చెప్పి ఆమె చెప్పారు. కూటమి చిలుక పీకేనంట. మమతా బెనర్జీ కూడా బాగా ఫైర్ అయ్యారు. అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పీకే పైన కానీ. చంద్రబాబు నాయుడు గారు
కూటమి పేరుతోని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇదే బీజేపీ పార్టీని తిట్టి బయటకు వచ్చిన పెద్ద సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహం చేసి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అందరిని జైల్లో పెడుతుంటే ఏ రోజు కూడా ఖండించినోడు గారు దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రతిపక్షాలని రైతు ఉద్యమాలను అణగదొక్కితే బీజేపీ ఒకరోజు కూడా ఖండించలే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏపీలో పొత్తు పెట్టుకుండు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకించలేదు, అదే బీజేపీ చేసింది. అమరావతిని నిర్వీర్యం చేశారు, అదే బీజేపీ చేసింది, అయినా ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం విషయంలో కూడా వాళ్ళు ద్వంద్వనీతి అనుసరించారు బీజేపీ, దానిపైన కూడా ఖండన లేదు. అంటే అవకాశవాదంగా అనుకూలంగా ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అని మమతా బెనర్జీ గారు స్పష్టంగా చెప్తున్నారు. గతంలో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజము, చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత, విలువలు ఏ పార్టీ అనేది ఆమె గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన విలువ లేని మనిషి, విశ్వసనీయత లేని మనిషి, ఆయన కోసం పీకే వాళ్ళ చిలక జోష్యాలు చెప్తుండ్రు ప్యాకేజీలు తీసుకొని అని చెప్పి. ఇది ఒక వార్త. ఇంకోటి, బాబు నుంచి షర్మిలాకు 60 కోట్ల రూపాయలు, చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలో షర్మిల సునీత పాత్రదారులు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి చెప్తుండు. అంటే బాబు నుంచి షర్మిల 60 కోట్ల రూపాయలు తీసుకొని ఎంత రాజకీయాలు చేస్తారు, ఈ ఖర్చు అంతా ఎక్కడ, అంత డబ్బు ఆమె దగ్గర లేదు వాస్తవంగా ఈ మెయింటెనెన్స్, ఈ ఖర్చుకి. ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పదే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇంకోటి, సునీత అండ్ షర్మిల బాబు డైరెక్షన్లో బాబు స్క్రిప్ట్నే బయటకు వచ్చి చదువుతున్నారు. బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన చేస్తున్న దర్శకత్వం మేరకే ఈ అంత డ్రామా నడిపిస్తున్నారు తప్ప దీంట్లో ఎట్లాంటి నిజం లేదు అని చెప్పారు. ఇంకోటి, వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉందట. ఆ మరో సంబంధం ఏందనేది మొన్న విలేకరులు కూడా ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొంతమంది రిపోర్టర్లు పదే అడిగారు, వైఎస్ వివేకానంద రెడ్డికి రెండో వివాహం అయిందా లేదా, అయితే ఏంటి, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా, ఆ వివాహం సంగతి మీకు తెలుసా లేదంటే అసలు ఆ వివాహం సంగతి ఐ డోంట్ నో అని చెప్పాను. అంటే మొత్తానికైతే ఏదో హైడ్ చేస్తున్నారు అనేది కొంత ప్రజల్లో చర్చ జరుగుతుంది. వైఎస్ సునీత ఇన్ని రోజులు చేసిన సిబిఐ దర్యాప్తు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి పైన చేసిన అంటే పోరాటం, వాళ్ళ హత్య పైన జరిగిన విషయాలలో చేసిన పోరాటాన్ని కొంతమంది ప్రజలు హర్షించారు. కానీ మొన్న ప్రెస్ మీట్లో ఆమె రెండో వివాహం నాకు తెలియదు అన్న తర్వాత ఏదో కొంత దాస్తుంది, దీని వెనక ఏదో మర్మం ఉంది, ఈ మర్డరు పూర్తిగా రాజకీయ కోణం లేదు, ఇది కుటుంబ పంచాయతీ కొంత ఉన్నట్టుంది, అందుకే ఆమె దాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కనీసం ఇప్పుడు రెండో వివాహం జరిగిందా అంటే జరిగింది తెలుసు, దానికి గొడవలైన, కానీ ఈ మర్డర్కి దానికి సంబంధం లేదని చెప్పాలి. కానీ అసలు ఆ వివాహం సంగతే తెలియదు అన్నారు. కానీ ఆ రెండో వివాహం వల్లనే ఇంట్లో పంచాయతీలని, గొడవలైన, ఆస్తుల కాడ గొడవలైన, తండ్రిని కొంత అవాయిడ్ చేశారు, పక్కకు పెట్టారు అనేది బయట చర్చ జరుగుతుంది. కానీ ఆ వివాహం గురించే నాకు తెలియదనే ఆమె ఒక అబద్ధం చెప్పినట్టు కొంతమంది ప్రజల్లో చర్చ జరుగుతుంది. కావాలని ఇంటెన్షనల్గా హైడ్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ఈ ఆస్తుల పంచాయతీలో మర్డర్ జరిగిందా అనేది కూడా ఒక చర్చ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల్లో. నిన్న రిలీజ్ అయిన సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వివేకానంద రెడ్డికి సంబంధించి మహానటి సునీత అని చెప్పి ఒక వార్త. వైఎస్ వివేకానంద రెడ్డి రెండో భార్య అట, బాబో మరి పాపో పక్కన ఉన్నారు. తన తండ్రి వివేక రెండో వివాహం గురించే తెలియదట. షమీమును రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు, వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్ను, షమీంకు బెదిరింపులు కూడా చేసినట్టు. ఈమె షమీముని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్లనే కుటుంబంలో పంచాయతీలు స్టార్ట్ అయినాయట ఆస్తులు కాడ. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న షమీంకి ఒక బాబు పాప కూడా సంతానం కలిగింది. ఆ విషయంలోనే పెద్ద ఎత్తున గొడవలైనవి, ఆస్తుల కాడ పంచాయతీలని, అది ఈ మర్డర్కి దారి చేసింది అనేది కొంత చర్చ జరుగుతుంది. దానికి బలం చీకూర్చే విధంగా ఆమె బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడు రెండో వివాహం గురించి అసలు నాకు తెలియదు అన్నారు. కొంత ఆడ దాచిపెట్టే ప్రయత్నం, అబద్ధం ఆడే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది. ఈ ఫోటోలు ఇవన్నీ చూశాక కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీలో ఈ రెండో వివాహం గురించి తెలిసే ఉంటుంది. ఆ రెండో వివాహం గురించే గొడవలు జరిగినాయి. ఆ గొడవలలోనే మరి మర్డర్ జరిగిందా అనేది ఒక క్వశ్చన్ మార్కు. జరిగిందా జరగలేదు అనేది దర్యాప్తు సంస్థలు జరిగితే అని అది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా కావాలని హైడ్ చేసినట్టు అనిపిస్తుంది. తెలియదు నాకు అని చెప్పి, తెలియదు అనాల్సిన అవసరం లేదు, తెలుసు కానీ దాని గురించి కాకపోతే దాని గురించి కాదు, దాని గురించి అయితే దాని గురించి గొడవలు జరిగినాయి కానీ ఈ మర్డర్ చేసేంత విషయం లేదు దాని గురించి అని చెప్పాలి. కానీ కంప్లీట్గా హైడ్ చేశారు, నాకు తెలియదు అన్నారు. కాబట్టి అక్కడ ఆ కోణంలో ఏదో జరిగింది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇది మహానటి సునీత అని ఒక వార్త. ఇది నిన్న సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ట్రోల్ చేశారు.
అభిమానం ఆకాశం అంత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమిత ఆదరణ. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు జిల్లాల్లో దాటి ఎండ వాన లెక్క చేయకుండా ప్రయాణం, పగలు రాత్రి తేడా తెలియకుండా వేచి చూస్తున్న అవాతాతలు, చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత, వేలాది బైకులతో భారీ ర్యాలీలు, గజమాల పరిమాణం దాటి క్రెయిన్లు వాడాల్సిన పరిస్థితి, టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాలతో అఖండ స్వాగతాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగున అపురూప దృశ్యాలు అని చెప్పి మేమంతా సిద్ధం సభ సంబంధించి అపూర్వంగా జనం వచ్చారు. జన ప్రభంజనం ఉంది. దానికి సంబంధించి అది పగలనక రాత్రి అనక తేడా తెలకుండా, కిలోమీటర్ల తేడా తెలకుండా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి అవ్వాతాతలు కూడా వేచి చూసి అక్కడ ఆయన్ని కలుసుకొని ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేసినట్టు మొత్తానికి ఉత్సాహంగా సింధులు వేస్తూ పగలు రాత్రి తేడా తెలవకుండా కూడా పెద్ద పెద్ద గజమాలలు పూలదండలతో సత్కరిస్తూ ఆయనకి ప్రజలు ఆదరణ ఉందన్నట్టు, ఆకాశం అంతా అభిమానం ఉన్నట్టు మొత్తానికి అయితే తెలుస్తుంది. ఇది ఒక వార్త. అంటే మేమంతా సిద్ధం సభలకు సంబంధించి సూపర్ సక్సెస్ అయినట్టు ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. సమరానికి రాష్ట్రంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం. సమరానికి సై అట. సమరం అంటే ఎన్నికల సమరం. మే 11 జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఏప్రిల్ 18 నాడు నోటిఫికేషన్ వెలువడుతుంది. నోటిఫికేషన్ ఏదైతే విడుదలైన రోజు నుంచే ఈ నెల 25 వరకు నామినేషన్ల పర్వం ఉంటుంది. అందుకే సమరానికి సై. నేటి నుంచే నామినేషన్ల పర్వం. అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలు రెడీ. జనకేతనమాట. ఎన్నికల పర్వంలో కీలక ఘట్టానికి నేడు తెరలేపనుంది. మే 11వ తేదీన జరిగే పోలింగ్కు గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ నేను సైతం అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పోటీకి సై అంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ప్రకటించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జోరు సాగుతుంది. నామినేషన్ల దాఖలుతో ఈ వేడి మరింత పెరిగినంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 25, ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగినంది. ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరి మధ్య పోటీ ఉన్నది స్పష్టంగా తేలిపోయింది. 2019లో ఏపీలో తొలి విడతలోని పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి 4వ విడతలో జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘకాలం ప్రచారం తప్పడం లేదు అని చెప్పి ఒక వార్తని. అంటే ఈరోజు ఏపీ తెలంగాణకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18 ఈరోజు విడుదలవుతుంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 29 వరకు ఆ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఉపసంహరణ తర్వాత 29 తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు ఉన్నారు, ఏ పార్టీల నుంచి ఉన్నారు, ఎంతమంది రెబల్స్ ఉన్నారు, ఎంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అనేది అప్పుడు 29కి తెలుస్తుంది. అప్పటి నుంచి ప్రచారం మళ్ళీ ఒక 15 డేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యమైన నాయకులు ఈ రోజు నుంచే కొంతమంది, రేపు కొంతమంది కూడా వేసే అవకాశం ఉంది నామినేషన్లు. ఇంకోటి, డ్రామాలు నమ్మరు. ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్పై బాబు ఫైర్. ఓట్ల కోసం శవాలతో వస్తున్నారు. నిన్నటి వరకు బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా. సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం. అందుకే జగన్ డ్రామాలు. జనం నమ్మే రోజులు పోయాయి. నవరత్నాల పేరిట నవమోసాలు. మేమొస్తే రామరాజ్యం. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు, మత్స్యకారులు పట్టగొట్టే జీవో 217 రద్దు. శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్న జగనాసుర వధ చేయండి బాబు పిలుపు. నా సంగతి సరే, నువ్వెందుకు ఎమ్మెల్యేలు మార్చావు అని సీఎంపై పవన్ ధ్వజం అన్నట్టు పెడన బందర్లో ఉమ్మడిగా ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. డ్రామాలు నమ్మరు అంటుండే. ఎస్, డ్రామాలు నమ్మరు. ఎవరు డ్రామాలు నమ్మరు? చంద్రబాబు నాయుడు గారి డ్రామాలను ప్రజలు నమ్మట్లేదు. ఆ డ్రామా గురించి రోజు చర్చించుకుంటున్నారు. గ్రామాలలో రోజు చర్చించుకుంటున్నారట. నువ్వు డ్రామాలు ఆపు. 2018లో ఇదే డ్రామా కట్టి బీజేపీ హోదా ఇయ్యలేదు కాబట్టి నేను బయటకు వచ్చినా, నేను బీజేపీ పైన యుద్ధం చేస్తా అని డ్రామాలన్నీ తిట్టిను, రకరకాలు చేసి మళ్ళీ 2024కి వచ్చేదానికి మళ్ళీ ఒక డ్రామా మరి. దీన్ని డ్రామా అంటారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని డ్రామా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామా ఎక్కడ వేయలే. ప్రజలతోనే ఆయన పొత్తు పెట్టుకుంటూ, ప్రజా పొత్తు అది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలే. ఏ పార్టీని తిట్టి మళ్ళీ ఆ పార్టీని పొగడలే. జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు స్పష్టంగా విశ్వసనీయత విషయంలో చంద్రబాబు నాయుడికి ఎట్లాంటి విశ్వసనీయత లేదు. జీరో విశ్వసనీయత ఉంది. ఆయనకు విలువలు లేవు, ఎట్లాంటి సిద్ధాంతాలు లేవు అనేది స్పష్టంగా ప్రజలు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా గెలిచినా ప్రజలతో నుండు, ప్రజలతోనే ఆయన పొత్తు, ప్రజా పొత్తు అంటారు దాన్ని. నీ పొత్తు ఏంది? పదవుల కోసం పొత్తు. ఎత్తులు మారి జిత్తులు మారి పొత్తు అది.
అనేది ప్రజలు ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి దీన్ని డ్రామా అంటారు. ఏది డ్రామా? 2018లో భారతీయ జనతా పార్టీని, అమిత్ షాని, మోడీని విపరీతంగా తిట్టి ఏపీకి అన్యాయం చేశారని 2024కి వచ్చేటలక మోడీకి మించినోడు లేడు ఈ దేశంలో అంటివి. ఏం చేసిండు ఈ 5 సంవత్సరాల మోడీ అని నువ్వు పొగిడిను అనేది ఇది డ్రామా కాదా? ఆ రోజు ఆ పాత్రలో డ్రామా చేసినావు, ఈరోజు పొగిడే పాత్రలో డ్రామా చేస్తున్నావు. 2018లో తిట్టే పాత్రలో డ్రామా చేసినావు, దాన్ని మేము నమ్మాలన్నావు ఏపీ ప్రజల్ని. ఇవాళ మళ్ళీ 2024కి వస్తే మోడీ దేవుడు, మోడీ వీరుడు, మోడీ సూర్యుడు అంటే నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రకు తగ్గట్టు మేము ప్రజలు నమ్మాలా ఏపీలో ఇవాళ అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చ. దాన్ని డ్రామా అంటారు. జనం కోసం పనిచేస్తూ 58 నెలలుగా ప్రతి ఇంటికి పెన్షను, ప్రతి ఇంటికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సర్వీసులు అందిస్తుంటే అది డ్రామానా? లేదంటే నీ పదవుల కోసం, నీ సొంత కేసుల కోసం, నీ స్వలాభాల కోసం తిట్టిన నోటితోని పొగిడితే దాని డ్రామానా? నువ్వు ఇప్పుడు 3-4 పాత్రలు పోషించును. కాంగ్రెస్ పార్టీకి ఒకరోజు మద్దతు ఇచ్చినావు, అదొక పాత్ర. బీజేపీ పార్టీకి ఒకరోజు మద్దతు ఇచ్చినావు, అదొక పాత్ర. బీజేపీ నుంచి బయటకు వచ్చినావు, ఒక పాత్ర. మళ్ళీ బీజేపీని పొగుడుతున్నావు, ఇంకో పాత్ర. ఏది డ్రామా, ఏది పాత్ర, ఏది నిజం అనేది ఏపీలో ప్రజలు ఇవాళ చర్చించుకున్నారు. ఎస్, డ్రామాలు నమ్మరు, నీ డ్రామాలు నమ్మే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చేతులు ఎత్తేసినట. నీ డ్రామాలు ఎవరు నమ్మట్లేదురా నాయన, నువ్వు విశ్వసనీయత కోల్పోయిన ప్రజల్లో నిన్ను విశ్వసించట్లేదు. డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చినావు, అప్పటికప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టిన తొక్కేసినావు. ప్రజలకు ఇష్టం లేని పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేని పొత్తు పెట్టుకున్నావు. కాబట్టి నిన్ను ఎవడు నమ్మే పరిస్థితి లేదని ఆయనే చెప్తుండు, నువ్వు పెట్టుకున్న వ్యూహకర్తే చెప్తుండు. కాబట్టి నీ డ్రామాని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని డ్రామా అని నువ్వు అనుకుంటున్నావు, అంటే జగన్మోహన్ రెడ్డి డ్రామా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీదే డ్రామా అని జనం అనుకుంటున్నారు. ఈ డ్రామా ఆర్టిస్టులను పక్కన పెట్టుకొని డ్రామాలు చేస్తాను. అప్పుడు ఒక డ్రామా ఆర్టిస్టులతో వచ్చినావు, ఇప్పుడు ఒక డ్రామా ఆర్టిస్టులతో వస్తావు. రేపు అసలు ఏ డ్రామా వేస్తావు తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇది మేమొస్తే రామరాజ్యం తెస్తాడట. మరి ఇదివరకు ఏం రాజ్యం ఉంది? 14.5 సంవత్సరాలు నువ్వు వచ్చినావు కదా, అప్పుడున్న రాజ్యం ఏంటిది? అది నరకాసుర రాజ్యమా, రావణాసుర రాజ్యమా? దాన్ని ఇప్పుడు రామరాజ్యం తెస్తానంటున్నావు. అంటే 14.5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏం రాజ్యం? మరి రావణాసుర రాజ్యం వస్తే అది పోయి ఇప్పుడు రామరాజ్యం వస్తుందా? నీకు జ్ఞానోదయం అయిందే? నువ్వు మారినవా? అది కదా. నిజంగానే నువ్వు రామరాజ్యం 2014 నుంచి 19 మధ్యలో తెస్తే జనం ఎందుకు చిత్కరిస్తారు? కర్రు కాల్చి వాత ఎందుకు పెట్టారు? అది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఏపీలో ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఏ 5గురిని కదిలించినా 3 నుంచి 4 జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు అని అంటున్నారు. ఏపీలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దింపాలని చంద్రబాబు నాయుడు అంటుండు. ఎందుకు దింపాలి, ఎందుకు ఓటు వేయకూడదు అంటున్నారు, నిలదీస్తున్నారు. ఎక్కడా ఉండదు ఇట్లా. ఎందుకంటే ఒక పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదు అనేది ప్రజలే అడగరు, ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు ఓటు వేయొద్దు మేము జగన్మోహన్ రెడ్డికి, మాకు ఈ 100 రకాల పనులు చేసిండు కాబట్టి ఎందుకు ఓటేయద్దు, మీరు ఎందుకు చెబుతున్నారు ఓటేయద్దని వీళ్ళని నిలదీసే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఏనా నేను రామరాజ్యం తెస్తా, గతంలో నాది రావణాసుర రాజ్యం, ఇప్పుడు రామరాజ్యం తెస్తా, మారినా అంటున్నాను అన్నట్టే కదా. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. మేనిఫెస్టో ఎప్పుడు వ్యక్తి దూషణలకే పరిమితమా? ముందుగా ఎవరు విడుదల చేస్తారనే ఎదురుచూపులు, దాన్ని బట్టి రూపొందించాలనే అధికార విపక్షాల యోచన. ప్రజల్లో చర్చనీయాంశంగా కాకూడదనే మేనిఫెస్టోను విడుదల చేయలేదు. ఎప్పుడు వ్యక్తి దూషణైనా ప్రజల గురించి, ప్రజల మేనిఫెస్టో గురించి ఎప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అయితే పదే జగన్ సైకో, జగన్ గొడ్డలు పెట్టు, జగన్ ఇది, జగన్ అది, ఇంకేదో అంటాడు. మొత్తానికి అది రావణాసురుడు, నరకాసురుడు, ఆయన వధించాలి. ఇది తప్ప ప్రజల గురించి, ప్రజలకు ఏం చేస్తారు, ప్రజల మేనిఫెస్టో ఏంది, ప్రజల మ్యాండేట్ ఏంది, మీకు ఇవ్వాల్సింది, ఎందుకు మ్యాండేట్ ఇవ్వాలి మీకు ప్రజలు అనేది చెప్పే పరిస్థితి లేదు. ప్రజలకు నేను ఇది చేస్తా అని చెప్పట్లేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా దూషణలు తప్ప, వాళ్ళ ఫ్యామిలీలో చుచ్చు పెట్టే కార్యక్రమాలు తప్ప, మర్డర్ల గురించి తప్ప, వాళ్ళ కుటుంబ పంచాయతీ గురించి తప్ప ప్రజల గురించి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. పసలేని వాళ్లే కులము, మతము, వ్యక్తిగత దూషణలకు పరిమితం అవుతారనే నానుడి ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల తీరు అందుకు అద్దం పడుతుంది. నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి, ఇంకా ప్రజలకు ఏమి చేస్తాయో చెప్పలేకపోతున్నాయి. ఎవరు ముందు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని బట్టి రూపొందించాలని వైసీపీ, టీడీపీ యోచిస్తున్నట్టు సమాచారం. అప్పటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్ళకే పరిమితం అవ్వొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేనిఫెస్టో ప్రజల్లో చర్చనీయాంశం కాకూడదనే ఆలోచనతోనే జాప్యం చేస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి పసలేని వాళ్లే కులము, మతము, వ్యక్తిగత దూషణల కంటే ఇప్పుడు
మనం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ నవరత్నాలను 58 నెలలుగా అమలు చేస్తాడు. దాన్ని హర్షిస్తున్నారు. కొత్త కొత్త వ్యవస్థలు తీసుకొచ్చిండు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇక రకరకాల డిజిటల్ లైబ్రరీస్, విలేజ్ క్లినిక్లు ఇట్లా తెచ్చిండు. వాటన్నిటిని హర్షిస్తున్నారు. ఆయన మేనిఫెస్టోని అమలు చేసిండు కాబట్టి అదే మేనిఫెస్టో మళ్ళీ గెలిస్తే కూడా ఈ స్కీములు అన్నీ ఉంటాయన్న. అది ఒక మేనిఫెస్టో కింద. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోని ప్రజలు తిరస్కరించారు. కర్రు కాల్చి వాతపెట్టి 23 సీట్లు తీసుకుపోయారు. అంటే దాన్ని హర్షించలే. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ ఇవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ. వాళ్ళు చేసే పనులు మేము దాన్నే చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించే మేము పదే మేము ఏం చేసినాము అనేది బ్యాంక్ స్టేట్మెంట్ చూసి చెప్పండి, మేము ఏం చేసినామో నచ్చితే ఓటేయండి అని ఆయన చెప్తున్నాడు. అంటే అది ఒక మేనిఫెస్టోగా ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పే పరిస్థితి లేదు. ఏదన్నా ఉంటే వాలంటీర్ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తా అంటాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను నేను కంటిన్యూ చేస్తా అని ఒకేళ్ళు చెబుతాడు. ఇంకొకేళ్ళు నవరత్నాలతో నవమోసాలు చేసిండని ఇంకొకేళ్ళు చెబుతాడు. ఒకేళ్ళు ఆ నవరత్నాలని నేను కూడా కంటిన్యూ చేస్తాను ఒకేళ్ళు చెప్పుకు, ఇంకొకేళ్ళు ఇంకో చేతితో ఇంకో నోటితో ఏం చెప్తుండు? నవరత్నాలతో నవమోసాలు చేసినట్టుండు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతాడు? నేను నవరత్నాలు చేసినా ఆ నవరత్నాలు చేస్తేనే అవి మీకు మెచ్చితేనే ఓటేయండి అంటుండు. ఆయన మేనిఫెస్టో క్లియర్. ఇంకేమైనా కొన్ని యాడ్ అయితే కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఇంతవరకు మేనిఫెస్టో కానీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పే పరిస్థితి కానీ చెప్పే ప్రయత్నం చేయట్లే. అది ప్రజలు కోరుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు, కుల దూషణలు, లేకపోతే మర్డర్లు, వాటి గురించి తప్ప ప్రజల గురించి మాట్లాడలే. ఆయన ఇది మింగిండు, ఆయన అది మింగిండు, ఇది తప్ప ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కానీ ఆ మీడియాకి ఎక్కినట్లేదు. దానికి సంబంధించి ఒక వార్తని ఎప్పుడు మేనిఫెస్టో అని ఇచ్చారు. ఇప్పుడు అధికార పక్షం వైపు మేనిఫెస్టో క్లియరు. ఇప్పుడు ప్రతిపక్షాలు మేనిఫెస్టో అని అధికార పక్షం కూడా అఫీషియల్గా విడుదల చేస్తే మళ్ళీ ఇవే ఉంటాయి దాదాపుగా. ఇది దిశ పేపర్కి సంబంధించి ఆంధ్రప్రభతో నేటి నుంచి నామినేషన్లు. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్. పులివెందుల్లో రోడ్ షో, అనంతరం బహిరంగ సభ. 26 నుంచి రాష్ట్రమంతా ఇంటింటి ప్రచారం. అభ్యర్థితో పాటు మరో 4గురికి మాత్రమే అనుమతి. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లు దాఖలకు అవకాశం. నామినేషన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు. నామినేషన్ల స్వీకరణకు ఆర్ఓలు సిద్ధం. నేడు మంగళగిరిలో నారా లోకేష్ తరఫున, రేపు కుప్పంలో చంద్రబాబు తరఫున నామినేషన్లు. నేటి నుంచి నామినేషన్లట. ఈ నెల 25న పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసే అవకాశం ఉంది. అంటే వేస్తారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బహిరంగ సభ కూడా పులివెందుల్లో ఉంటుందట ఆ రోజు నెక్స్ట్ డే 26 నుంచి ఇంటింటి ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీ తీసుకోబోతుంది అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి మంగళగిరిలో ఈరోజు నారా లోకేష్ తరఫున నామినేషన్ వేస్తారట మొట్టమొదటి రోజే. రేపు చంద్రబాబు నాయుడు గారి తరఫున కుప్పంలో నామినేషన్ వేస్తారట. అంటే రాష్ట్రంలో ముఖ్య నాయకులకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. అంటే నారా లోకేష్ మొట్టమొదటి నామినేషన్ వేస్తున్నట్టు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నట్టు, లాస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. 25 అంటే లాస్ట్ డే నామినేషన్లకి. ఆ రోజు రామరాజ్యం తెస్తాం, అధికారం ఇవ్వండి, రాముడే ఆదర్శంగా పాలన చేస్తా, 11 సర్వేలు కూటమిదే గెలుపు అని చెప్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ఎజెండా. గులకరాయి నాటకంతో జగన్ కొత్త డ్రామాకు తెరతీశాడు. ఆ నేరం మాపై మోపడానికి కుయుక్తులు పన్నుతున్నారు. పెడన, మచిలీపట్నం ప్రజా గళం సభలో చంద్రబాబు, జనసేనాని పవన్తో కలిసి ఉమ్మడి ప్రచార సభలు. జగన్ కళ్ళ ముందు ఓటమి క్రీనీడలు, అందుకే అసహనం అని పవన్ కళ్యాణ్ ధ్వజం. రామరాజ్యం తెస్తాం, రాముడే మాకు ఆదర్శం, అధికారాన్ని ఇవ్వండి, రాముడే ఆదర్శంగా పాలన చేస్తా అంటున్నాను. మరి 14.5 సంవత్సరాలు ఎవరు ఆదర్శంగా చేసినావు అనేది ఇప్పుడు ప్రశ్న వస్తుంది. కొత్తగా రావట్లేదు కదా నువ్వు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అందం ఉంటుంది. ఆయన కొత్తగా వస్తాను కాబట్టి నాకు అధికారం ఇవ్వండి, నేను రామరాజ్యం తెస్తానంటే ఎవడైనా నమ్ముతాడు. నువ్వు ఆల్రెడీ 14.5 సంవత్సరాలు చేసినావు. నాకు అధికారం ఇవ్వండి, రాముడి ఆదర్శం, 11 సర్వేలు కూటమి దగ్గర పని చెబుతున్నాయట. అంటే సర్వేలు చెప్తే ఓట్లేస్తారా జనాలు? ప్యాకేజీడ్ సర్వేలు ఉంటాయి ఇందులో. కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ అని కూడా చెబుతున్నాయి, కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ కూటమి అని చెబుతున్నాయి. ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేది ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ప్రజలకి క్లియర్గా అవగాహన ఉంది. ఏ పార్టీకి ఓటేయాలనేది ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడు. నువ్వు 11 సర్వేలు నాకు ఉన్నాయి కాబట్టి ఓటేయండి అంటే 4 పార్టీలు కలిసినో లేదా 11 సర్వేలు ఉన్నాయి కాబట్టి ఓటేయండి అంటే వేయరు. నేను ప్రజలకు ఏం చేస్తానని చెప్తే వేస్తారు. నువ్వు ప్రజలకు ఏం చేయబోతున్నావు, గతంలో ఏం చేసినా, గతంలో జరిగిన తప్పులేంది, ఆ తప్పుల నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నా, ఈ తప్పులు చేయకుండా మళ్ళీ పరిపాలన సక్రమంగా చేస్తా అంటే ఎవడన్నా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ నాకు 11 సర్వేలు చెప్పినాయి కాబట్టి ఓటేయండి, మేము 3 పార్టీలు కలిసిన కాబట్టి ఓటేయండి అంటే 3 పార్టీలు కలిసిన కాబట్టి మాకంటే నీతివంతులు లేడు, నన్ను చూసి, నా విశ్వసనీయతను చూసి, నా మీద నమ్మకం, విలువలు చూసే 3 పార్టీలు పొత్తులోకి వచ్చినాయంటే ఎవడు నమ్మడు.
మూడు పార్టీలు పొత్తులో నీ మీద ఇష్టంతోనే ఒకటి రాలే, నువ్వు వాళ్ళ కాడికి పోయి బతిలాడుకున్నావు కాబట్టి అది పొత్తు కింద రాదు. ఆ పొత్తుని ప్రజలు హర్షించట్లే, ఇష్టపడలే, ఆదరించట్లే. నీ 11 సర్వేల పరిస్థితి కూడా అదే. నీ 11 సర్వేలు కాదు, 111 సర్వేలు చేసినా ప్రజలు ఏ సర్వేని నమ్మాలి, ఏ సర్వేని నమ్మకూడదు, అసలు ఎవరిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీని నమ్మకూడదు, ఏ పార్టీ ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రజలు స్పష్టంగా ఉన్నారు. చాలా క్లియర్గా ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. నువ్వు ఎన్ని జిత్తులు ఎన్ని ఎత్తులేసినా, ఏ పార్టీ ఎన్ని జిత్తులు ఎన్ని ఎత్తులేసినా ప్రజలు చాలా క్లియర్గా విజన్తోనే ఉన్నారు. ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కాబట్టి నువ్వు 11 సర్వేల గురించి చెప్తే నవ్వుకుంటారు జనం. 11 సర్వేలు గెలుపు అన్నయ్య కాబట్టి నాకు ఓటేయండి అంటే జనానికి పని చేస్తా కాబట్టి ఓటేయండి అంటలే. 11 సర్వేలు చెప్పినాయి కాబట్టి ఓటేయండి, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఓటేయండి అని చెప్పే పరిస్థితి తప్ప ఇది ఒక వార్త. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. అదే అరాచకం, అదే దౌర్జన్యం, జిల్లాల్లో ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గూండాలు, మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ జులుం, వారిని అరెస్ట్ చేయకుండా బాధితులపైన రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు. పల్నాడు, ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై ఎన్నికల సంఘం చర్యలేవి. అంటే అదే అరాచకం అంట, అదే దౌర్జన్యం అంటే. జిల్లాల్లో ఎస్పీలు మారినా ఆగని దాష్టికం అంటే మొత్తం కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళని వేరే రాష్ట్రం పంపాలా వీళ్ళ ఉద్దేశం అది. ఎస్పీలు మారిన దాకా ఎస్పీల వల్లనే జరుగుతుందండి. ఎస్పీలు మారాక ఎస్పీలు మారినా కానీ అదే దాష్టికం అవుతుంది. సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు చేస్తానండి. మరి వాళ్ళు లేక వీళ్ళు లేక ఎవడు చేయాలి ఎలక్షన్ డ్యూటీ? ఎవడు చేయాలి ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్సు? అంటే వేరే బీహార్ నుంచి పట్టుకొద్దామా, పశ్చిమ బెంగాల్ నుంచి పట్టుకొద్దామా, యూపీ నుంచి పట్టుకొద్దామా? వాళ్ళైతే మీకు నమ్మకమా? లేకపోతే రామోజీరావు గారు ఏమన్నా రిక్రూట్ చేసిన బ్యాచ్ ఒకటి ఉందా, వాళ్ళని పెట్టుకుంటే కరెక్ట్ చేస్తారా? ఎస్పీలు నమ్మరైతురి, ఎస్ఐలు నమ్మరైతురి, ఎస్పీలని, ఎస్సీలని, సిఐలని, డిఎస్పీలు, కానిస్టేబుల్తో సహా ప్రతి ఒక్కడిగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తానంటే మరి మీరు ఎంత అంటే అవతల ప్రతిపక్ష పార్టీలు ఎంత దిగజారుడుగా ఉన్నాయనేది వాళ్ళపైన ఏం నమ్మకం ఉందనేదాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి లేదు, మీరు అబద్ధం అని చెప్తున్నట్టు అర్థం చేయాలి. ఎందుకు చేస్తారు? యూనిఫామ్ వేసుకున్న ఉద్యోగస్తులు ఒకటో ఇద్దరు ఉండొచ్చు, కానీ మొత్తానికి మొత్తం అసలు ఏమి లేదు. అరాచకాలు, దౌర్జన్యాలు, లూటీలు, విధ్వంసాలు జరుగుతున్నట్టు వార్తలు రాసి ఏపీ యొక్క పరువును బజార్లో పడేసే పరిస్థితి ఈనాడు పత్రిక చేస్తుంది. అదే దౌర్జన్యం అట, అదే అరాచకం అట. ఎక్కడ జరిగిన అరాచకాలు? ఎక్కడ జరిగిన అరాచకాలు? అంటే సిఐలు ఉండొద్దు, ఎస్ఐలు ఉండొద్దు, డిఎస్పీలు ఉండొద్దు, ఏసీపీలు ఉండొద్దు, ఎవడు ఉండొద్దు, ఎస్పీలు ఉండొద్దు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మొత్తం పోవాలి. మరి ఎవడితో పరిపాలన చేయాలిడా? డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై ఎన్నికల సంఘం చర్యలు. ఏం చర్యలు తీసుకోవాలి? ఎన్ఎస్ తీసి బీఆర్లో వేయాలి, తీసిపోయి ఆ బీఆర్ నుండి తీసుకొచ్చి ఎడేయాలి. అదే చర్యలు అంటే మీరు వాళ్ళు ఏపీలో పనిచేయద్దేగా. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు లిస్ట్ ఇస్తే తెచ్చి ఎన్నికల సంఘం పెట్టిద్ది, అందులో అప్పుడు మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళని పెట్టినా ఓటేయాల్సింది వాళ్ళు కాదు, ప్రజలు వేయాలి. ప్రజలు ఓట్లు వేయాలి, ప్రజలు ఆదరించాలి, ప్రజలు ఇష్టపడాలి తప్ప ఈ కుయుక్తులు, ఈ నాటకాలు రాస్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. జగనాసురుడి ఓటమి ఖాయం, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది, కూటమి గెలుస్తుందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి. 25 లోక్సభ, 125 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం. పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభలో చంద్రబాబు, జగన్పై దాడి చేయడమే మాకు పనే, ఇంకేం పని లేవా, 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు అని పవన్ కళ్యాణ్ చెప్తుండు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది అంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఏ బాధ్యత ఏం తీసుకున్నావు? ఏ రాజ్యం తీసుకొచ్చినావు? రావణాసురుడి రాజ్యం తెచ్చిండు అన్నట్టు ఇన్ని రోజులు. ఇప్పుడు రామరాజ్యం తీసుకొస్తా, ఇన్ని రోజులు జరిగింది వదిలేయండి, రావణాసురుడి రాజ్యాన్ని నేనున్నప్పుడు అని చెప్తుండు. కూటమి గెలుస్తుందని 11 సర్వేలు చెప్పినాడు. ఇందా మనం 11 సర్వేలు కాదు, 111 సర్వేలు చెప్పినా ప్రజలు ఓటు వేయాల్సినకి వెళ్ళేస్తారు. సర్వేలను చూసి ఓటేయడం కొంత ఉంటుంది, కొంత పర్సెంటేజ్ ఆఫ్ పబ్లికే సర్వేలను చూసి మొగ్గును చూసి ఓట్లేదు తప్ప మెజార్టీ ప్రజలు ఇలా ఏపీలో ఒక వేవ్ లెక్క కనపడుతుంది. ఒక క్లియర్గా ఒక బేరగీసి బేరలో అవతల ఎవరు ఉండాలి, యువతలు ఎవరు ఉండాలి డిసైడ్ చేసుకున్నారు. ప్రజలే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వేలు, ఈ కుయుక్తులు, మీడియాలో రాసిన రాతలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 25 లోక్సభ అట, 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తారట. సంతోషం, గెలిస్తే మంచిదే. ఇది ఈనాడుకు సంబంధించి ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.